వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో అసలు భవిష్యత్తు ఏమైపోతుందో అన్నదే ఆయన చింతగా తెలుస్తోంది. అందుకే ఇప్పటిదాకా తాడేపల్లి నివాసం నుంచి ఆయన వ్యూహాలను అమలు చేస్తూనే ఉన్నారు. అక్కడి నుంచే బటన్లు నొక్కుతూ వచ్చారు. మరి దాంతోపాటు ఇప్పుడు తాడేపల్లి నుంచి షిఫ్ట్ అయి బెంగళూరు యలహంక ప్యాలెస్లో కూడా ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేద్దామనుకుంటున్నారు జగన్. అయితే వైసీపీ నిర్మాణంలో మనం చూస్తే పెద్ద మార్పే కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో సుమారుగా 15,000 మంది అనుబంధ సంఘాల్లో పదవులు కేటాయిస్తున్నట్లుగా సమాచారం. కార్యకర్త నుంచి స్థానిక నేత వరకు అందరికీ బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ పట్ల నిబద్ధత పెంచుదామని జగన్ చూస్తున్నారు. అయితే గతంలో ఈయన పరిమిత వర్గానికి అవకాశాలు ఇచ్చేవాళ్ళు. మరిప్పుడు విస్తృత స్థాయిలో పదవులు ఇవ్వటమే ప్రత్యేకంగా మారింది. కొందరికి తాములు పదవులు పొందిన విషయం కూడా తెలియకపోవడం ఇక్కడ పిచ్చి కామెడీగా ఉంది. మరి ఈ వ్యూహం వెనుక ఆలోచన కూడా స్పష్టంగానే ఉంది. పదవి ఇచ్చినప్పుడు బాధ్యతాభావం పెరుగుతుంది, పార్టీ కార్యక్రమాల్లో చురుకుదనం పెరుగుతుందని ఇప్పటికి వెలిగినట్టుంది జగన్కి బల్బు. 2012లో స్థాపితమైన పార్టీ ఒక్కసారి అధికారంలోకి వచ్చింది. ఇక రెండోసారి అయితే చెప్పక్కర్లేదు, దారుణంగా ఓడిపోయింది. అసలు రెండోసారి ఈ ప్రభుత్వం అవసరం లేదు అని కూడా అనుకున్నారు. ఇక జనాల్లోకి వెళ్లేందుకు కూడా జగన్ ప్లాన్ చేస్తున్నట్లుగా, దానికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీన్ని ఉగాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. మరి ఈ యాత్ర ద్వారా ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలను నేరుగా కలుసుకోవటం, స్థానిక సమస్యలను తెలుసుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కమిటీలు కూడా పూర్తయిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లోనే త్వరలో నిర్మాణాలు పూర్తి చేద్దామని చూస్తున్నారు. ఇక ఉగాదికి ముందే అన్ని స్థాయిల్లో బాధ్యతలు ఖరారు చేద్దామని కూడా పార్టీ ప్రణాళిక రూపొందించింది. ఒకవేళ అంటే ఈ బస్సు యాత్ర విజయవంతం కావటానికి కొత్తగా నియమితులైన కార్యవర్గాలే ప్రధాన బలమవుతారని పార్టీ భావిస్తోంది. ప్రతి గ్రామం, ప్రతి బూత్ వద్ద పార్టీ ప్రతినిధి ఉండేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నదే ప్రధాన ఉద్దేశం. దీంతో ఇప్పుడు జనంలోకి జగన్ అని చెప్పొచ్చు. పదవుల పంపిణీతో అసలు కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతుందా, లేకపోతే పదవుల పరిమాణం వల్ల ప్రభావం తగ్గుతుందా అన్న ప్రశ్నకు రాజకీయ వర్గాల్లో చర్చకొస్తున్నాయి. అయితే ఓటమి తర్వాత మళ్లీ గాడిలో పెట్టేందుకే ఇది అవసరమైన అడిగే అని వైసీపీ భావిస్తోంది. మరి మొత్తంగా చూస్తే జగన్ దృష్టి పూర్తిగా సంస్థాగత బలోపేతంపైనే ఉంది. ఇదేదో ముందు చేస్తుంటే బాగుండేదో. బూత్ స్థాయి నుంచి పునర్నిర్మాణం, విస్తృత పదవుల కేటాయింపు, ఇప్పుడు కొత్తగా బస్సు యాత్ర. మరి ఈ 3 అంశాలు కలిపి పార్టీకి కొత్త ఊపినిస్తాయా, లేకపోతే ఇంకా వెనక్కి తోస్తాయా అన్నది మాత్రం తెలీదు. ఎన్నికల ముందు పార్టీని గట్టిగా నిలబెడదామనే సంకల్పంతో జగన్ ఉన్నారు. మరి కార్యకర్తలు ఎంతవరకు కలిసి వస్తారో చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.